వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి ఇండియా సెక్యూరిటీ ప్రెస్ నాసిక్ రోడ్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. రిక్రూట్మెంట్ ఫర్ 85 పోస్ట్స్ ఆఫ్ జూనియర్ టెక్నీషియన్ అనమాట. ఐటీఐ అండ్ డిప్లొమా హోల్డర్స్ కొరకు ఒక ఎక్సలెంట్ నోటిఫికేషన్. మంచి శాలరీతో పాటు మనకి ఫ్రీ అకామిడేషన్ కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే 8th అక్టోబర్ స్టార్ట్ అయింది. ఇంకా మనకి 8th నవంబర్ 2022 అయితే లాస్ట్ డేట్. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ నెంబర్ 02/2022. దీనికి సంబంధించి మనకి టెంటేటివ్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే డిసెంబర్ లేదంటే జనవరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ విషయాలు అయితే ఇట్లా ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ టెక్నికల్ 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా కూడా జూనియర్ టెక్నీషియన్ కంట్రోల్ 38, జూనియర్ టెక్నీషియన్ టెక్ సపోర్ట్ డిజైన్ 2, జూనియర్ టెక్నీషియన్ మెషిన్ షాప్ 4, జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ 2, ఇంకా జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ 2, జూనియర్ టెక్నీషియన్ స్టోర్ 2, ఇంకా కూడా సిఎస్టీ 5. టోటల్గా 85 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి థర్డ్ సిపిసి ఐడియా ప్యాటర్న్లో మనకి 18,780 రూపీస్ బేసిక్తో స్టార్ట్ అయ్యి 67,390 రూపీస్ పే స్కేల్ అయితే అప్లికబుల్ అవుతుంది. దీనికి సంబంధించి మనకి అకామిడేషన్ క్వార్టర్స్ ఇవ్వడం జరుగుతుంది, కంపెనీ క్వార్టర్స్. ఇంకా దీనికి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ సరే 25 ఇయర్స్ అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు యాజ్ ఆన్ లాస్ట్ డేట్ అనమాట. అంటే 8th నవంబర్ 2022. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి. ఈ బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ అనమాట. ఈ 2 డేట్స్ కూడా మనం తీసుకొని ఈ మధ్యలో ఎవరైతే బారన్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఇంకా డేట్స్ ఏంటంటే 9th నవంబర్ 1997, 8th నవంబర్ 2004. అంటే 9/11/1997, 8/11/2004 ఫర్ జనరల్ క్యాండిడేట్స్. ఈ డేట్స్ మధ్య ఎవరైతే బారన్ అయ్యారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి 5 years ఫర్ SC ST, 3 years ఫర్ ఓబీసీ, పిహెచ్డి క్యాండిడేట్స్, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంకా బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో జూనియర్ టెక్నీషియన్ టెక్నికల్ సంబంధించి ఫుల్ టైమ్ ఐటీఐ ఎన్సీబీటీ లేదంటే ఎస్సీబీటీలో అయితే ప్రింటింగ్ ట్రేడ్లో అయితే ఉండాలి. లేదా ఆఫ్సెట్ మిషన్ మైండర్, లేదంటే లెటర్ ప్రెస్ మిషన్ మైండర్, లేదంటే ఆఫ్సెట్ ప్రింటింగ్, అది కూడా కాదంటే ప్లేట్ మేకింగ్, ఇంకా కూడా ఎలక్ట్రో ప్లేటింగ్, వీటిలో అయితే ఫుల్ టైమ్ ఐటీఐ చేస్తుంటారు. లేదంటే కనుక ఫుల్ టైం డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీలో కనుక ఉంటే అది కూడా ఎలిజిబుల్ అవుతుంది. ఇంకా జూనియర్ టెక్నీషియన్ కంట్రోల్కి సంబంధించి కూడా ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ నుంచి ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ప్రింటింగ్ ట్రేడ్ అంటే లితో ఆఫ్సెట్ దానికి సంబంధించినటువంటి ట్రేడ్స్ ఏదైతే ఉన్నాయో లెటర్ ప్రెస్ మెషిన్ మైండర్, ఇంకా ఆఫ్సెట్ ప్రింటింగ్ పైన ఏవైతే ఇచ్చారో అవన్నీ ఇక్కడ కూడా ఇచ్చారు. లేదంటే కనుక ఫుల్ టైం డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీలో ఉన్నా కూడా సరిపోతుంది. ఇంకా మిగతా అన్ని పోస్టులు కూడాను కేవలం ఐటీఐ అయితే ఇచ్చారు. ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ నుంచి ఆ పర్టికులర్ ట్రేడ్లో అయితే మనం ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్, దానికి సంబంధించినటువంటి ట్రేడ్స్ ఇక్కడ ఇచ్చారు. అదొకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 600 రూపీస్ ఇచ్చారు. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 200 రూపీస్, ఓన్లీ 200 రూపీస్ వీళ్ళకి ఇచ్చారు. ఒక జనరల్ క్యాండిడేట్స్కి అయితే 600 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కింద ఇచ్చినటువంటి ఎగ్జామ్ సెంటర్స్లో మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. మనకి ఇక్కడ 5 సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 120 minutes, అంటే 2 hours టైం విల్ బి గివెన్. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్, మన ట్రేడ్ ఏదైతే ఉందో ఫిట్టర్ కానీ, ఇంకా ఆఫ్సెట్ ప్రింటింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, దానికి సంబంధించి 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అన్నీ కూడా మనకి 10 క్వశ్చన్సే ఉన్నాయి. ఎక్కువగా ఆ ట్రేడ్కి సంబంధించిన వాటిల్లోనే ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా అయితే రాసే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఈజీగా మనం
ఎగ్జామినేషన్ అయితే అపీర్ అవ్వచ్చు. ఇంకా జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్సికి సంబంధించి 55% కట్ ఆఫ్ ఇచ్చారు, ఓబీసీకి 50, ఎస్సీ ఎస్టీకి సంబంధించి 45% మార్క్స్ అయితే మినిమం కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి నాసిక్ మహారాష్ట్ర, ముంబై మహారాష్ట్ర, ఆ రెండు కూడాను మహారాష్ట్రకి సంబంధించి, ఇంకా ఢిల్లీ ఒకటి ఉంది, భోపాల్ మధ్యప్రదేశ్, ఇంకా కోల్కతా వెస్ట్ బెంగాల్, మన తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ కూడా సెంటర్ ఉన్నది. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి బేసిక్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. ఇండియా సెక్యూరిటీ ప్లస్ నాసిక్ రోడ్కి సంబంధించి జూనియర్ టెక్నీషియన్ W1 లెవెల్ 85 వేకెన్సీస్కి సంబంధించి 8th అక్టోబర్ స్టార్ట్ అయింది. 8/11/2022 లాస్ట్ డేట్. ఇంకా మనకి ఇక్కడ ప్రింటింగ్ తీసుకునే దానికైతే 23rd నవంబర్తో అయితే అయిపోతుంది. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఇచ్చి సబ్మిట్ అని మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికన్నా ముందు మనం ఏంటంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ తీసుకొని మొదట రిజిస్టర్ అయ్యి ఫీజు పే చేసిన తర్వాత లాగిన్ అయితే మనం ప్రింట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనం న్యూ రిజిస్ట్రేషన్ తీసుకున్నాము. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఇంపార్టెంట్ పాయింట్స్ నోటెడ్ అని ఇచ్చారు. ఇది ఒకసారి మనం చెక్ చేసుకుని చదువుకోవాలి. మన ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా ఇక డీటెయిల్స్ ఇచ్చారు, అదొకసారి మనం చూసుకోవాలి. ఇక్కడ మనకి 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంది. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ అనమాట. మనం ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీ యొక్క ఫస్ట్ నేమ్ 10th క్లాస్ ప్రకారం అయితే అప్ టు 35 క్యారెక్టర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సేమ్ ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ మిడిల్ నేమ్ ఇవ్వాలి, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేమ్ ఒకటే అయితే కనుక చిన్న నేమ్ అయితే ఈ ఫస్ట్ నేమ్ సరిపోతుంది. ఇవన్నీ మనకి ఇక్కడ స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కంపల్సరీగా మనం ఫిల్ చేయాలి. ఇంకా ఇక్కడ మనకి ఇక్కడ 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబరు. ఇక్కడ సేమ్ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఆ ఈమెయిల్ ఐడి యొక్క డొమైన్ జీమెయిల్ ఏదో అక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఫుల్ ఈమెయిల్ ఐడి అయితే 60 క్యారెక్టర్స్ వరకు ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ జనరేట్ అవుతుంది, మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మన ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది. అదైతే మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మన ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను సేవ్ అండ్ నెక్స్ట్ అంటే ఇలా అయితే వచ్చింది. ఆర్ షూర్ ద డేటా ఎంటర్డ్ ఈస్ కరెక్ట్గా మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ ఈమెయిల్ ఐడి మన మొబైల్ నెంబర్స్ అయితే మార్చుకునే అవకాశం అయితే ఉండదు. మనం క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకొని మోడిఫై చేసుకొని ఓకే అనొచ్చు. ఓకే అన్నాం ఫ్రెండ్స్, మనం ఇక్కడ మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ విజిబుల్ అవుతుంది. మన ఈమెయిల్ ఐడి కూడా ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి. ఫోటో అండ్ సిగ్నేచర్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇలా ఉన్నాయి. ఫోటో 4.5 x 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇంకా 200 x 230 పిక్సెల్స్ అయితే ప్రిఫర్డ్. జేపీజీ లేదా జేపీఈజీలో 20 to 50 KB మధ్య ఉండాలి. ఇంకా సిగ్నేచర్ అయితే ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మనం సైన్ చేసుకొని 140 x 60 పిక్సెల్స్లో సిగ్నేచర్ అయితే మనం స్కాన్ చేసుకొని 10 to 20 KB మధ్య అయితే జేపీజీ ఫార్మేట్లో అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. తర్వాత నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం. మనకి ఇక్కడ పోస్ట్ అప్లోడ్ అని వచ్చింది. జూనియర్ టెక్నీషియన్ మనకి ఏదైతే మనకి ఎలిజిబిలిటీ ఉందో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీ యొక్క కేటగిరీ జనరలా అదైతే ఇక్కడ ఇవ్వాలి. ఓబీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించి ఇంకా కూడాను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవ్వాలి ఫస్ట్, తర్వాత మిగతా అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. అది అవసరం ఎవరైతే పీడబ్ల్యూడీ కాదో వాళ్ళకైతే అవసరం లేదు. ఇంకా నో పెట్టుకుంటే ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇంకా మనం ఇక్కడ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ యొక్క రిలీజియన్. ఇంకా ఇక్కడ మీరు కనుక రిలీజియస్ మైనారిటీ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా కూడా ఇక్కడ మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఇంకా కూడాను డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంకా SPMCIL ఈ మింట్లో కనుక ఎవరన్నా వర్క్ చేస్తున్న ఎంప్లాయీ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో అనమాట. ఇంకా మనకి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నది అని అడుగుతున్నారు. డూ యూ ఫుల్ఫిల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ లాస్ట్ 3 years ఆఫ్ సర్వీస్ లెఫ్ట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ఇదైతే ఆఫ్ అయిపోయింది, డిజిబుల్ అయిపోయింది. ఇది ఎస్ ఉన్న వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుంది, నో అంటే డిజిబుల్ అయింది. ఇంకా యాక్చువల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ లెఫ్ట్ 8/11 ఇది కూడా మనకి డిజబుల్ అయిపోయినాయి, మనకి అప్లికబుల్ కాదు. ఇవి ఎస్ అంటేనే ఇవి వస్తాయి, నో అంటే అవసరం లేదు.
ఇన్ సర్వీస్ ఎస్పిఎంసీలు కాకపోతే ఇది నో పెడితే ఇది అవసరం లేదు. ఇంకా నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకా సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నాసిక్, ముంబై, ఢిల్లీ, భోపాల్, హైదరాబాద్, కోల్కతా. నేను హైదరాబాద్ అయితే ఇచ్చాను. మీరు ఏదైతే అప్లికబుల్ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. దీనికి 25 ఇయర్స్ అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు. ఆన్ 8/11/2022 అది చెక్ చేసుకొని 10th క్లాస్ ప్రకారం మీ యొక్క డే, మంత్, ఇయర్ అయితే ఇవ్వాలి. ఇంకా జెండర్ మేల్, ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ట్విన్ బ్రదర్స్, సిస్టర్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఎస్ అయితే మేలా, ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి. ఇంకా మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా, మ్యారీడ్ అయితే ఇవ్వాలి. ఇంకా మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వాలి, మీ యొక్క 35 క్యారెక్టర్స్ వరకు. అలాగే మీ యొక్క మదర్ నేము, మ్యారీడ్ అయిన వాళ్ళైతే ఉమెన్ అయితే మ్యారీడ్ అయితే కనుక ఇక్కడ స్పౌజ్ నేమ్ ఇవ్వాలి. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మీ డోర్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్, స్టేట్ అయితే ఇవ్వాలి. ఇంకా కూడా మన కరస్పాండెన్స్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే కిందకు వస్తుంది. డిఫరెంట్ అయితే ఇవి కూడాను ఫిల్ చేయాలి. ఇంకా మనకి ఇక్కడ ఇన్వాయిస్ కోసం మనం కరస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 708 రూపీస్ ఫీజు చూపిస్తున్నది. ఇదైతే నేను లాస్ట్లో పే చేయాలి. ఇక్కడ వ్యాలిడేటివ్ డీటెయిల్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏదైనా ఎర్రర్స్ ఉంటే రెడ్ మార్క్లో చూపిస్తుంది. అవి అయితే మనం మాడిఫై చేసి మనం అగైన్ వ్యాలిడేట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. ఈక్యూ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 8th లెవెల్కి మనకి డిప్లొమా కానీ లేదంటే కనుక ఈ ఐటీఐ అయితే కంప్లీట్ చేసి ఉండాలి యాజ్ పర్ ద పోస్ట్ రిక్వైర్మెంట్. నేను ఫస్ట్ వేకెన్సీ ఇచ్చాను కాబట్టి ఐటీఐ కానీ డిప్లొమా కానీ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ బ్రాంచ్లో లేదంటే కనుక ఏ ట్రేడ్లో మనకి ఐటీఐ ఉన్నది అది సెలెక్ట్ చేసుకొని అది ఎప్పుడు పాస్ అయ్యాము, డేట్ ఆఫ్ పాసింగ్, ఇయర్, మంత్, ఇయర్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, క్లాస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఎప్పటి నుంచి ఎంతవరకు ఏ జాబ్ ప్రొఫైల్తో మనం వర్క్ చేసాము దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇంకా ఎక్కువ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ మోర్ అంటే ఇక్కడ కాలమ్స్ వస్తాయి, అవి అయితే మనం ఫిల్ చేయొచ్చు. ఇంకా మనకి వెదర్ ఎనీ క్రిమినల్ కేస్ పెండింగ్ అని వస్తున్నది, ఇదైతే నో పెట్టాలి. ఇంకా అలాగే వెదర్ యూ హ్యావ్ కన్విన్స్డ్ బై క్రిమినల్ కేస్ ఇది కూడా నో పెట్టాలి. అది ఏమన్నా ఉంటే కనుక ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నో అంటే అవసరం లేదు, ఇదైతే మనం నో పెట్టాలి, ఇదైతే నో పెట్టాలి. ఇక్కడైతే లాంగ్వేజెస్ ఒక లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఇంగ్లీషు, హిందీ, తెలుగు మనకి ఏ లాంగ్వేజెస్ అయితే రీడ్, రైట్, స్పీక్ అయితే ఉన్నాయి అవి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ ఇక్కడైతే మనం తెలుగు అనుకుంటే ఇలాగ తెలుగు అని ఇచ్చి ఇక్కడ రీడ్, రైట్, స్పీక్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ 3 లాంగ్వేజెస్ వరకు ఇవ్వచ్చు మనం. ఇక్కడ వ్యాలిడేట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ చూపెడుతున్నది. మొత్తం మన ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి కంప్లీట్గా. ఇదైతే మనం చెక్ చేసుకోవాలి. మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అయితే మనకి మోడిఫై చేసుకునే అవకాశం అయితే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. ఫీజు వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. బ్యాక్ వెళ్ళొచ్చు, ఇక్కడ మనకు అవకాశం అయితే ఉన్నది. ఇదైతే టిక్ ఆన్ చేయాలి. అన్నీ బాగున్నాయి అనుకుంటే మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనాలి. ఆర్ యూ షూర్ అని అడుగుతున్నది, ఓకే అన్నాము. అగైన్ అడుగుతున్నది ఆర్ యూ షూర్ అని. క్యాన్సిల్ అని బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకొని మోడిఫై చేసుకోవచ్చు, అదర్వైజ్ ఓకే అనొచ్చు. ఓకే అన్నాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. దీనికి సంబంధించి మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదా బ్లూ ఇంక్తో థంబ్ ఇంప్రెషన్ వేసి మనం స్కాన్ చేసుకొని 240x240 పిక్సెల్స్లో 20 to 50 KB మధ్య జేపీజీలో అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసరికి 50 to 100 KB మధ్య మనం 10x5 centimeters విడ్త్ అండ్ హైట్లో ఈ డిక్లరేషన్ కామా పెట్టుకొని మన పేరు రాసుకొని పూర్తి నేమ్ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అనే ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఒక వైట్ పేపర్ మీద రాసుకొని అదైతే మనం స్కాన్ చేసుకొని అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం లాస్ట్ స్టెప్కి అయితే వచ్చాం. ఫీజు అందరికీ ఫీజు ఉన్నది. నేనైతే జనరల్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ 700 రూపీస్ ప్లస్ జిఎస్టీ చూపించింది. అదైతే మనం ఫీజు పే చేయాలి. ఇంకా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 200 రూపీస్ ప్లస్ 8 రూపీస్ వస్తుంది, 208 రూపీస్ అలాగా. అదైతే ఫీజు పే చేయాలి. సబ్మిట్ అనాలి. సబ్మిట్ అంటే మనకి రిష్యూర్ సబ్మిట్ అంటే ఓకే అన్న మనకి ఇక్కడ
పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి మనకి. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. మన డీటెయిల్స్ ఇచ్చేసి ఓటీపీ కన్ఫర్మ్ చేసి అయితే మనం ఫీజు అయితే పే చేయాలి ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ అయితే ఈ లాగిన్ అయ్యి యూజర్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి సబ్మిట్ అని మన అప్లికేషన్ ఫామ్ అయితే 23 నవంబర్ లోపు అయితే మనం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఐఎస్పి నాసిక్ రోడ్కి సంబంధించి 85 వేకెన్సీస్ జూనియర్ టెక్నీషియన్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.